ఈ రాళ్ళను బట్టే మనకు దొరికే వజ్రాలు కూడా సైజులు మారుతూ ఉంటాయి. మనం ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్ళల్లో కొద్దిగా సన్న సన్న రాళ్ళల్లో వజ్రాలు కనుక వెతుకుతుంటే వజ్రాల సైజు కొంచెం మారే అవకాశం ఉంటుంది, అంటే కొంచెం సైజు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అడవుల్లోనైనా సరే పొలాల్లో అయినా సరే వజ్రాలు మనకి ఏ సైజులో దొరుకుతాయంటే ఎక్కువగా సన్న సన్న రాళ్ళు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు అనమాట. ఈ సన్న సన్న రాళ్ళను బట్టి ఈ ప్లేస్లో వజ్రం దొరికినా సరే, క్రిస్టల్స్ దొరికినా సరే సన్నగానే ఉంటుంది. వజ్రం ఎంత సైజులో ఉంటుందంటే ఇదిగో ఈ సైజులో ఉంటుందని దాన్ని చెప్పలేం, ఈ సైజులో ఉంటుందని నిర్ధారించలేం. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పట్లాగానే పల్నాడు అడవి ప్రాంతాలలో వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. చూద్దాం మనకి వజ్రం దొరికితే ఎలాంటి సైజులో దొరుకుతుంది, అసలు ఎంత సైజులో దొరుకుతుంది, చిన్నవి దొరుకుతాయా పెద్దవి దొరుకుతాయా అనే దాని గురించి మనం మాట్లాడుకుంటూ చాలా జాగ్రత్తగా నిదానంగా ఈ ప్లేస్లో అయితే వజ్రాలు అయితే వెతుకుదాం. ఈ ప్లేస్ అంతా కూడా అసలు ఏందో నల్లగా కనపడుతుంది, అంటే కాలిపోయి ఉడికిపోయినట్టుగా ఆ ప్రాంతం అంతా కూడా అసలు వెరైటీగా కనపడుతుంది. ఈ ప్లేస్ అంతా కూడా సన్న సన్న రాళ్ళుగా పెంకులుగా అయిపోయినట్టుగా కనపడుతుంది. చూద్దాం. మనం పల్నాడు జిల్లా కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో శ్రీచక్ర సిమెంట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, బీడు భూములు, ఆ ప్లేస్లు అన్నిట్లో వెతుకుతాం అనమాట. ఒకటని కాదు చెప్పలేము, ఎందుకంటే అక్కడి నుంచి చాలామంది లొకేషన్ సెండ్ చేయి అంటున్నారు. ఇక్కడ కనీసం సిగ్నల్ కూడా ఉండదన్నమాట. అలాంటి ప్లేస్లు ఇవన్నీ కూడా. ఓకే, వజ్రాల వేట అనగానే ఎక్కువగా అడవిలోకి వెళ్ళిపోయి ఇబ్బంది పడొద్దు. పొలాల పక్కనే ఉండి బీడు భూములే పొలాల పక్కనే ఉన్న చిన్న చిన్న ప్రాంతాల్లో వజ్రాల వేట అయితే వెతుకుతున్నాను. ఓకే, చూద్దాం మనకి ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం. అసలు మనకు వజ్రం దొరికితే మనకి ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి, ఎంత సైజులో దొరుకుతాయో చూద్దాం. వజ్రాలు అనగానే ఎక్కువగా క్యారెట్లో చూస్తారన్నమాట. క్యారెట్ లాగా చూస్తారు, క్యారెట్లలోనే వాటిని అమ్ముతారు. చూద్దాం. వజ్రాలు ఎక్కువగా ఖచ్చితంగా వజ్రం ఈ సైజే ఉంటుందని మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఆ ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు మనం వెతికే ప్రాంతాన్ని బట్టి, ఇప్పుడు నేను వెతుకుతున్న ఈ ప్లేస్లో ఎక్కువగా సన్న సన్న రాళ్ళు కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు అనమాట. ఈ సన్న సన్న రాళ్ళను బట్టి ఈ ప్లేస్లో వజ్రం దొరికినా సరే, క్రిస్టల్స్ దొరికినా సరే సన్నగానే ఉంటుంది. కాబట్టి ఈ ప్లేస్లో రాళ్ళన్నీ సన్న సన్నగా ఉంది కాబట్టి వజ్రం పెద్ద పెద్ద వజ్రాలు దొరకాలని రూల్ ఏం లేదు. వజ్రం ఎంత సైజులో ఉంటుందంటే ఇదిగో ఈ సైజులో ఉంటుందని దాన్ని చెప్పలేం, ఈ సైజులో ఉంటుందని నిర్ధారించలేం. సెంట్లలో నుంచి, అంటే క్యారెట్ లోపులో నుంచి, క్యారెట్ కంటే ఇంకా తక్కువ, అర క్యారెట్ నుంచి కూడా ఇంకా తక్కువలో నుంచి కొన్ని వందల క్యారెట్లు వజ్రాలు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయన్నమాట. కాకపోతే మనం ఆ ప్లేస్లో వెతికే రాళ్ళను బట్టి ఆ సైజులు వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ మారుతూ ఉంటాయి. ఈ ప్లేస్ అంతా కూడా నల్లగా కనపడుతున్నప్పటికీ ఈ ప్లేస్లో కొన్ని రాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి. ఈ రాళ్ళను బట్టే మనకు దొరికే వజ్రాలు కూడా సైజులు మారుతూ ఉంటాయి. మనం ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్ళల్లో కొద్దిగా సన్న సన్న రాళ్ళల్లో వజ్రాలు కనుక వెతుకుతుంటే వజ్రాల సైజు కొంచెం మారే అవకాశం ఉంటుంది, అంటే కొంచెం సైజు పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం సన్న సన్న రాళ్ళలో వెతుకుతున్నాం కాబట్టి వజ్రాలు కూడా 1 క్యారెట్, 2 క్యారెట్లు, 3 క్యారెట్ల లోపు దొరికే అవకాశం ఉంటుంది వజ్రం దొరికితే. కాబట్టి మనం అడవుల్లోనైనా సరే పొలాల్లో అయినా సరే వజ్రాలు మనకి ఏ సైజులో దొరుకుతాయంటే ఆ ప్రాంతంలో దొరికే రాళ్ళను బట్టి క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ దొరికే అవకాశం ఉంటుంది తప్ప ఖచ్చితంగా మనకి వజ్రం ఈ సైజులోనే ఉంటుందని మాత్రం చెప్పడానికి లేదు.
రాయి మామూలుగా లేదు. కాబట్టి వజ్రాలు ఖచ్చితంగా ఈ సైజులోనే దొరుకుతాయని చెప్పలేము. ఆ ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, మనం తిరిగే ఆ రాళ్ళను బట్టి, మనకు దొరికే రాళ్ళను బట్టి వజ్రాలు సైజులు మారుతూ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకొని మనం వెతకాలి. ఖచ్చితంగా వజ్రం అనగానే ఈ సైజులోనే ఉంటుంది, ఈ సైజు దొరకకపోతే ఇది వజ్రం కాదని మనం అసలు అనుకోకూడదు. ఇవన్నీ సూదుముకురాళ్ళే కనపడుతున్నాయి ఈ ప్లేస్లన్నీ కూడా. చూద్దాం, చూస్తూనే ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వజ్రాల వేటకి వచ్చినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.